जोहार जोहार इंडिया जोहार जोहार इंडिया जोहार ఎలక్షన్ ముందు ఓపెన్ చేసి ఈయన అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ గ్రౌండ్ ఎదురులో ఉన్న నాదే ఫస్ట్ స్నాక్స్ తీసుకోండి విజువల్స్ తీసుకుంటే మాట్లాడండి వాయిస్ సతీష్ మాస్టర్ ఉన్నాడు మార్నింగ్ మరి ఈరోజు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కొవ్వూరు నియోజకవర్గంలో మరి మహానాడు జరుపుకోబోతున్నాం. ఇది ఇదివరకే అందరికీ తెలిసినటువంటి విషయమే. నిన్నే మేము మహానాడు కమిటీలన్నీ కూడా వేసుకొని అందరికీ బాధ్యతలు ఇప్పటికే అప్పచెప్పడం కూడా జరిగింది. అలాగే అక్కడ ప్రాంగణం కూడా సువిశాలమైనటువంటి ప్రాంగణం, సుమారు 500 ఎకరాలు, చాలా మంచి ప్రాంగణం కూడా మాకు దొరకడం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి మహానాడు ఇది. ఈ మహానాడిని ఘనంగా చేయాలని మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరిలో ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారు ఆ ఉత్సాహం చూసిన తర్వాత గతంలో మేము చాలా ఘనంగా చేసుకున్నాం అని భావిస్తున్నటువంటి కడప జిల్లా, ఆ కడప జిల్లాలో చేసుకున్నటువంటి మహానాడిని మైమరిపించే విధంగా నెల్లూరు జిల్లాలో చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆ వేదిక మీద పార్టీ యొక్క భావజాలం, అలాగే పార్టీ ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు కావచ్చు, సంక్షోభాలు కావచ్చు, అలాగే పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు, వీటిలన్నింటి మీద కూడా కూలంకుషంగా చర్చించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది 3 రోజుల పండుగ. ఇది మేము పసుపు పండుగ భావిస్తాం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు
వారు పార్టీ స్థాపించిన తర్వాత ఆనాడు మొదలుపెట్టినటువంటి ఈ మహానాడు కార్యక్రమం ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నాం. అలాగే దీన్ని జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మా కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఆలోచనలు ఏమున్నాయో ఆ ఆలోచనలు ఇప్పటి వరకు కొనసాగించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాన్ని మా యువ నాయకులు కూడా అదే పందాలో నడడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో అదే మేము మహానాడిని ఘనంగా చేసుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తూ ఉత్సాహంగా ఉన్నటువంటి మా నెల్లూరు నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులు కూడా మరి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలి. మహానాడు అంటే ఇక్కడ ఘనంగా చేసుకుంటున్నాం, ఇదొక ఉత్సాహం కలిగించే విధంగా మీరు కూడా ప్రజల్లో ఈ కార్యక్రమం తీసుకెళ్లాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. నమస్కారం.